హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ గాయత్రిని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. వినాయక చవితి అయితే వచ్చేసింది. మేమైతే ఈరోజు పూజ మీద కూర్చుంటున్నాం అన్నమాట. ఫస్ట్ డే రోజు ఉంచడానికి సంబంధించినవి అన్నమాట. పులిహోర చేసింది మా అత్తయ్య, అలాగే పరమాన్నం, అలాగే గుగ్గిళ్ళు అనమాట, ఉడకబెట్టినవి శనగలు. అలాగే చూడండి, మా ఊరి వాళ్ళందరూ కలిసి విగ్రహాన్ని తీసుకురావడానికి అయితే వెళ్తున్నారనమాట. నేను ఫస్ట్ పిక్చర్ పెట్టాను కదా, అందులో ఎవరెవరు ఏ దానం చేశారో ఉంది చూడండి ఫ్రెండ్స్ మీరే. మేమైతే విగ్రహదానం చేశామన్నమాట. విగ్రహాన్ని ఎక్కించాను చూడండి, వచ్చేసారు తీసుకొని. అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇక వినాయక చవితి అంటే సందడే కదా. మా దగ్గర అయితే 3 డేసే ఉంటాడనమాట. 3వ నాడే కదిలిచ్చి తెల్లారైతే నిమజ్జనం చేస్తారు మా దగ్గర. చాలామంది 5 డేస్ 9 డేస్ 11 రోజులు అలా ఉంచుతారు కదా. మా దగ్గర అయితే 3 డేసే ఉంటాడు. ఇదిగోండి డెకరేషన్ కడుతున్నారు. చాలా చాలా సందడిగా అయితే జరుగుతుందన్నమాట. ఈ 3 రోజులు చాలా హ్యాపీగా జరుగుతుంది. ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుంది ఇంకా అనిపిస్తుంది, కానీ ఏదైనా కొద్ది రోజులే కదా. అందరు కలిసి అయితే డెకరేషన్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉందన్నమాట. ప్రతి ఒక్కరి ఊర్లలో ఇలానే అలాగే చేయడం, డెకరేషన్స్ చేయడం చాలా చాలా అల్లరి సరదాగా కూడా ఉంటుంది. ఫైనల్ డెకరేషన్ అయిపోయింది. ఇప్పుడైతే గణేషుని అయితే తీసుకెళ్తున్నాము. హారతి పెట్టి హారతి ఇచ్చి కొబ్బరికాయ అయితే పెట్టుకున్నాము. మా చిన్నోడైతే బ్యాగ్ అప్పుడు వానికి చాలా ఇష్టం అన్నమాట. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి కొడుకున్నారు. పెట్టారన్నమాట. అన్నదానం కూడా చేశారు. మేమైతే పూజ మీద కూర్చున్నాము. మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ అనమాట. వీళ్ళు పూజ అంటే చాలా బాగా జరుగుతుంది. మొత్తం మీరే చూసేసేయండి, ఓకేనా? ఆ స్వామి ఉన్న రోజులు చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా సెకండ్ డే అనమాట. వర్షం అయితే ఆగట్లేదు ఫ్రెండ్స్. నాన్ స్టాప్లో వర్షం అయితే పడుతూనే ఉందన్నమాట. ఒకసారి ఉదయం పడుతుంది, ఒకసారి నైట్ పడుతుంది. సరే వెళ్ళాలి పూజకి అనేసి అందరం చూడండి. చాలా హ్యాపీగా అయితే రెండు అయ్యగారు అయితే వచ్చేసారు. ఇది జరుగుతుందన్నమాట. సెకండ్ డే రోజు. థర్డ్ డే రోజు అయితే నేను లేనన్నమాట. తీసేసాను చూడండి. నైట్ టైంలో అయితే ఇలా డాన్స్ చేసుకుంటున్నాను. సరదాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. సైడ్ ఇలానే చేస్తారు కానీ యూత్ అందరూ కొంచెమే చేశాను. చిన్నోడు
అయిపోయిన తర్వాత ఎవరి ఇంట్లో వాళ్ళే ఉంటారు. కలిసి దీనికి అలాగే దసరాకి అలాగే మాత్రమే ఇదిగోండి పులిహోర లాస్ట్ మూడో రోజు నాడు పులిహోర అయితే కలుపుతున్నారు. అందులో ఉంది కదా ఎవరు పులిహోర దాత అన్నది. ఇక్కడైతే లడ్డు వేలం పాట చాలా 24,216 కోవేలు వెంకటేశ్వర్లు గారు 24,216 మళ్ళీ మేమే తీసుకున్నాము ఈ సంవత్సరం కూడా. పోయిన సంవత్సరం కూడా మేమే తీసుకున్నాము. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మాకే వచ్చేసింది లడ్డు. 30,000 అనుకోలేదు ఈ సంవత్సరం కూడా మా ఇంటికి వచ్చేసింది. 30,016 కోలేరు వెంకటేశ్వర్లు గారు. కూరగాయలు అయిపోయింది కానీ ఆడేలాడు పాడు. వస్త్రాలు అయితే ఇంకొకరు వెళ్ళారన్నమాట. అది తీయలేదు. అవేమో 6,800 పోయాయి. అండ్ ఇక్కడైతే పులిహోర కలుపుతున్నారు ఫ్రెండ్స్ అందరూ కలిసి. మీ దగ్గర కూడా ఇలా అందరు కలిసి చేస్తారా ఫ్రెండ్స్? చాలా చాలా హ్యాపీగా అయితే ఉంది నాకైతే. ప్రతి సంవత్సరం ఇలానే చేస్తాం. ఆ వీడియోస్ని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. సపోర్ట్ చేస్తూ ఉంటే నేను మరెన్నో వీడియోస్ పెట్టగలను. లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేరు, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేరు చాలా వరకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలా సపోర్ట్ చేస్తేనే నాకు చేయాలనిపిస్తుంది, లేదంటే ఇంట్రెస్ట్ ఉండదు. పులిహోర అయితే కలుపుతున్నారు చూడండి. ఇంకా ప్యాకింగ్ అయితే చేస్తారు. ఇంటికి రెండు ప్యాకెట్లు ఇస్తారనమాట, పులిహోర ప్యాకెట్లు. ఇంటింటికి ఇచ్చిన తర్వాత మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం తింటాము. అలాగే ఇప్పుడు బయటికి వచ్చిన వాళ్ళకు కూడా పెడతాము. ఇక్కడైతే మేము లడ్డు తీసుకెళ్తున్నాం అన్నమాట. చప్పుళ్ళతో అయితే లడ్డుని తీసుకెళ్తాము. మా ఇంటికైతే ఇప్పుడు తీసుకెళ్తున్నాము లడ్డుని. మా మామయ్య మా అత్తమ్మ అన్నమాట. అందరూ ఇలా వస్తారన్నమాట. ఇంటి దాకా వస్తారు. అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం గౌరమ్మ దగ్గర బియ్యం పోస్తాం కదా, అవన్నీ పంచుకుంటారన్నమాట. అక్కడ ఉన్న ప్రతి ఒక్క
షూని అయితే పంచుకుంటారు. అది ఒక మంచి రోజు చూసి అయితే వండుతారు ఫ్రెండ్స్. నైవేద్యంగా చూడండి అందరూ చూస్తున్నాము. అండ్ ఇక్కడైతే ఇప్పుడు స్టార్ట్ అయిందన్నమాట. నేనైతే వీడియో చేయడం వల్ల నిలిపోయాను. ఇంకా మా ఊరు వాళ్ళు అన్నమాట. ట్రాక్టర్ కూడా సిద్ధంగా ఉంది. చూడండి ఇంటికైతే వెళ్తాయి. గౌరమ్మని కూడా అక్కడే పంచుకుంటారు. అలాగే ఒక్క కత్తిని కూడా అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి అన్నమాట. ట్రాక్టర్ చాలా 3 days చాలా హ్యాపీగా గడిచిపోయింది ఫ్రెండ్స్. నాకు చాలా ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుంది అనిపించింది ట్రాక్టర్లకైతే పని చేశాను.